హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనీస్ టీవీ. అదేనండి, ఫుడ్ ట్రావెల్ అండ్ బ్లాగ్స్ అన్నమాట. ఈరోజు మీకు వన్ ఆఫ్ అవర్ తెలుగు యూట్యూబర్స్ బెంగళూరు అన్న ఛానల్ నేమ్ అండి. అది అతను చేసిన ది మోస్ట్ ఫేమస్ నెల్లూరు అథెంటిక్ చేపల పులుసు రెసిపీని మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు కేజీ బరువు ఉన్న చేపని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రపరచుకున్నాము. ఆ తర్వాత ఒక మామిడికాయ, 6 పచ్చిమిర్చి, 4 టమోటా, 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వెడల్పాటి గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయండి. ఇలా స్లో మోషన్‌లో వేస్తే గిన్నె మాడిపోద్ది కాబట్టి ఎలా కుమ్మరించండి అన్నమాట. ఇప్పుడు టీ స్పూన్ ఆవాలు వేయండి. అయి చిటపటమంటూ డాన్స్ వేస్తాయి. ఆ డాన్స్ పెర్ఫార్మన్స్ అయిపోయాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేయండి. పుసుక్కున పడిపోయిన మామిడికాయని తీసేయండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోండి. సరిపడకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ దోరగా వేగాక ఒక 6 పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకొని అందులో అలా వేసేయండి అనమాట. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసి కత్తి కాంతారావుకి పని చెప్పండి. అదేనండి, గరిటెతో అలా ఇలా తిప్పేయండి అంటున్నాను అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి దోరగా వేగాక పక్కన పెట్టేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చాక టమోటాలను అలా స్లో మోషన్‌లో అలా అలా వదిలేయండి. ఒక నిమిషం గరిటెతో అలా ఇలా తిప్పేసి మూత పెట్టేయండి. ఈ టమాటాలు మెత్తగా ఉడుకుతాయి. టమోటాలు, ఆనియన్స్ మెత్తగా ఉడికాక అందులోకి ఒక టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం వేయండి. ఈ కూరకి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి రుచి రావాలంటే. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూను మెంతి పొడి, ఆ తర్వాత ఒక టీ స్పూను పెప్పరు ఇందులో వేయండి. ఇలా అన్నీ వేశాక గరిటెతో అలా ఇలా తిప్పేసేయండి. తిప్పేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసాన్ని అందులో వేసేయండి. చింతపండు రసం కొంచెం ఉడికాక ఒక్కొక్క చేప ముక్కని అట్లా స్విమ్మింగ్ పూల్‌లో వదిలినట్టు వదిలేసేయండి. ఇలా ఒక్కొక్క ముక్క వేసుకుంటూ వెళ్ళాలి. అన్ని ముక్కలు ఒకేసారి వేస్తే పాపం చేపలు సెన్సిటివ్ కదా! చెదిరిపోతాయన్నమాట. అందుకని ఒక్కొక్క చేప ముక్కని వేసుకుంటూ వెళ్ళాలి. ఒక 5 నిమిషాలు ఆగాక చేప ముక్కల్ని అలా స్వింగ్ జర, స్వింగ్ జర అంటూ డాన్స్ వేయించండి. అదే అండి, ముక్కల్లో పులుసు అంతా కలవాలి కదా! ఇప్పుడు మన ఫిష్ కర్రీ స్పెషలిస్టు యూట్యూబర్ బెంగుళూరు అన్న ఉప్పు తగ్గిందని అలా అలా కొంచెం ఉప్పు వేశారన్నమాట. కూర బాగా ఉడికాక ఇప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని అందులో వేసేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఈ మామిడి ముక్కల్ని కూర దించేసే 10 నిమిషాలు ముందు వేయండి. లేదంటే ముందుగానే వేస్తే ముక్కలు చెదిరిపోతాయి. ఇప్పుడు యూట్యూబర్ బెంగుళూరు అన్న నన్ను టేస్ట్ చేయమని అలా చేతికి వేస్తే నేను చెక్ చేసి ఇలా సూపర్ ఉంది అని చెప్పాననమాట. నిజంగానే సూపర్‌గా ఉందండి. పర్ఫెక్ట్‌గా వచ్చింది. కూర చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇంక స్మెల్ అంటారా? ఆహా! సో, అదండి మన యూట్యూబర్ బెంగుళూరు అన్న చేసిన నెల్లూరు అథెంటిక్ ఫిష్ కర్రీ రెసిపీ. సో, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు లైక్స్, షేర్స్, కామెంట్ చేయకపోతే ఇంత కష్టమంతా వృధా అన్నమాట. పురింజిదా? సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ శ్రీని.